సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజిటల్ విద్య. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ఎడోబ్ ఇలిస్ట్రేటర్ సీసీ, యాక్చువల్గా ప్రజెంట్ ఈ కరెంట్ వర్షన్ సీసీ. సో జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం అడుగుతుంటారు, కరెంట్ ఈ స్క్రీన్ చూసి వర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే. సో మీరు ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ ఇలిస్ట్రేటర్ అనే ప్రోడక్ట్ కొడితే ఇక్కడ చూడండి, ఎడోబ్ ఇలిస్ట్రేటర్ సీసీ, ఇక్కడ బ్రాకెట్లో 64 బిట్ వర్షన్ 17, అంటే ఎడోబ్ ఇలిస్ట్రేటర్ 17 అన్నా లేదంటే ఎడోబ్ ఇలిస్ట్రేటర్ సీసీ అన్నా సేమ్ అన్నమాట. ఓకేనా? సో ఫైన్. సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఎస్కేప్ కీ ద్వారా. ఈ పర్టికులర్ లెసన్ నెంబర్ 6 యాక్చువల్గా. ఓకే, సో ఇన్ కేస్ మీరు లెసన్ నెంబర్ 5, 4, 3 అలా చూసిన తర్వాత ఈ లెసన్కి వస్తే అబ్సల్యూట్లీ ఫైన్. స్టిల్ ఒకవేళ మీరు డైరెక్ట్గా లెసన్ నెంబర్ 6 చూసినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఈ లెసన్ నేర్చుకోవాలి అన్నప్పుడు లెసన్ నెంబర్ 5 చూస్తేనే ఇది అర్థమవుతుంది అనే దానికి అసలు దెర్ ఇస్ నో మీనింగ్. ఓకే, మీరు ఏ లెసన్ ఎప్పటి నుండైనా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ లెసన్లో మన కోర్ కాన్సెప్ట్స్ అరౌండ్ ఒక 6 పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అసలు మేజర్ కాంపోనెంట్, మేజర్ టాపిక్ వచ్చి సెలక్షన్ టూల్స్. సెలక్షన్ టూల్స్ అనే దాని గురించి తెలుసుకుంటే ముందు యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఎ పాత్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ఇలిస్ట్రేటర్లో ఒక న్యూ డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేసినప్పుడు, సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని బేసిక్గా ఒక 2D క్యాన్వస్ అది. ఓకే, సో ఈ 2D క్యాన్వస్లో ఒక ఆబ్జెక్ట్ని మీరు క్రియేట్ చేయాలి అన్నప్పుడు, సో ప్రతి ఆబ్జెక్ట్కి బేసిక్గా క్యాన్వస్లో అది ఎక్స్ పొజిషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్స్ పొజిషన్, వై పొజిషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, దాని యొక్క విడ్త్ ఎంత ఉంటుంది, ప్లస్ దాని యొక్క హైట్ ఎంత, ఈ ఈ పాయింట్స్ తర్వాత ఆ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు, సో బేసిక్గా మనం ఈ టూల్ యూజ్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే లైక్ పాత్. ఓకే, సారీ, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ పాత్. ఒక్కసారి నోట్ ప్యాడ్లో మీకు. సో పాత్ అంటే ఏంటంటే బేసిక్గా దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో కాంపోనెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఒక పాత్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి యాంకర్. ఓకే, సో యాంకర్ అంటే మీరు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఈ ట్రయాంగిల్ని మనం ఫామ్ చేయాలి అన్నప్పుడు మన చిన్నపిల్లప్పుడు కొన్ని డాట్స్ కనెక్ట్ చేయడం వల్ల ఒక ఆబ్జెక్ట్, ఒక సింపుల్ లైన్ క్రియేట్ అవుతుంటుంది. సో ఈ డాట్ ఈజ్ నథింగ్ బట్, అంటే మన రియల్ లైఫ్లో ఒక 2 డాట్స్ ఇచ్చి జాయిన్ చేస్తే ఆ 2 డాట్స్ని జాయిన్ చేసినప్పుడు ప్రాబ్లీ మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంటుంది. సో ఈ 2 డాట్స్ని టెక్నికల్గా 2 యాంకర్స్ అని పిలవాలి. కానీ మనకి కనెక్ట్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే ఆ ఎలిమెంట్ని మనం సెగ్మెంట్ అనాలి. ఓకే, కానీ 3 డాట్స్ని కనెక్ట్ చేసినప్పుడు మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయంటే 3 సెగ్మెంట్స్, రైట్? సో ఈ 3 సెగ్మెంట్స్ని కంబైన్ చేసినప్పుడు మనకి క్రియేట్ అయ్యే ఆబ్జెక్ట్ని పాత్ అనాలి. ఓకే ఫైన్. సో పాత్ అనేది ఎప్పుడు కూడా మనం ఎయిదర్ ఓపెన్ ఆర్ క్లోజ్, బట్ ఇలిస్ట్రేటర్ లాంగ్వేజ్లో మీకు ఓపెన్ ఎలిమెంట్ని పాత్ అని అది ట్రీట్ చేస్తుంటుంది. ఈవెన్ మీకు ఒక ఎలిమెంట్ క్లోజ్ అయినప్పుడు కూడా ఇలిస్ట్రేటర్ బేసిక్గా అది పాత్ లాగా ట్రీట్ చేస్తుంటుంది. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో యాంకర్స్ని సెలెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్స్ డిఫరెంట్, పాత్ని యూజ్ చేయడానికి యూజ్ చేసే టూల్ డిఫరెంట్. ఓకే, సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది, బికాస్ ఇది రాకెట్ సైన్స్ అయితే కాదు, ఇట్స్ ఎ వెరీ డ్యామ్ సింపుల్ టాపిక్ యాక్చువల్గా. సో నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ప్రజెంట్ A4 తీసుకుంటున్నాను, ఇది సెలెక్షన్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం లేయర్స్ గురించి కానీ మిగతా ప్యానల్స్ గురించి మనం డిస్కస్ చేయట్లేదు. సింపుల్గా సెలెక్షన్ టూల్స్ అంటే ఇవన్నీ సెలెక్షన్ టూల్సే. ఈవెన్ ఫస్ట్ టూల్ దీని పేరు సెలెక్షన్ టూల్, షార్ట్ కట్ వచ్చి వి. ఈ సెకండ్ వచ్చి డైరెక్ట్ సెలెక్షన్ టూల్, షార్ట్ కట్ ఏ. థర్డ్ వచ్చి మ్యాజిక్ వాండ్, షార్ట్ కట్ వై. ఫోర్త్ వచ్చి లాసో, షార్ట్ కట్ క్యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్ యూజ్ చేయాలంటే ఈ డాక్యుమెంట్లో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకే, సో బై డిఫాల్ట్ ఇక్కడ మనకి ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. సో కొంత అంటే ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారంటే, ప్రాబ్లీ ఇక్కడ ఒక వైట్ కలర్ రెక్టాంగిల్ ఉన్నట్టు అనిపిస్తుండొచ్చు, బట్ ఇక్కడ ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఏం లేదు. అంటే ఇక్కడ వైట్ ఉంది అనుకుంటారు మీరు చాలామంది, బట్ యాక్చువల్గా ఇక్కడ వైట్ కలర్ అనేది లేదు. అది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఈ వ్యూ మెనూలోకి వెళ్ళి హైడ్ ట్రాన్స్పరెన్స్ గ్రిడ్ అంటే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి, ఇది క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ ఇలిస్ట్రేటర్ డాక్యుమెంట్లో ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. షిఫ్ట్ కంట్రోల్ డి అనేది మీ యొక్క డాక్యుమెంట్లో ఆల్రెడీ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు షిఫ్ట్ కంట్రోల్ డి యూజ్ చేయండి. అదే చాలామంది రెక్టాంగిల్ తీసుకొని అవుట్లైన్ నేను రిమూవ్ చేసేసి ఒక సింపుల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే ఒక సింపుల్ రెక్టాంగిల్ నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇలా
ఇలా డ్రా చేస్తున్నాను. నా ఆర్ట్ బోర్డ్ ఎంత ఉందో రెక్టాంగిల్ అంత ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు సేమ్ అదే ఆప్షన్ నేను మళ్ళీ ఆన్ చేస్తున్నాను, హైడ్ ట్రాన్స్పరెంట్ గ్రిడ్. ఇప్పుడు చూడడానికి ఇది ప్రీవియస్గా ఇప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఎప్పుడైతే మీరు హైడ్ ట్రాన్స్పరెన్సీ గ్రిడ్ అంటే షిఫ్ట్ కంట్రోల్ డి ఈ షార్ట్ కట్ మీద లేదంటే ఈ పర్టికులర్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ప్రజెంట్ నా యొక్క ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో దేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. ఓకే, ఈ రెక్టాంగిల్ మన యొక్క వర్క్ ఏరియా, అంటే వర్క్ ఏరియా కాదు, ఇది బేసిక్గా ఆర్ట్ బోర్డ్ అనాలి. ఆర్ట్ బోర్డ్ సైజ్ ఎంత ఉందో నా యొక్క రెక్టాంగులర్ ఎలిమెంట్ కూడా అదే సైజులో ఉంది కాబట్టి మీకు ఇలా చూపిస్తుంది. నేను ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే ఈ టూల్ని సెలెక్ట్ చేసి దీనిపైన క్లిక్ చేశానో ఇక్కడ చూడండి బ్లూ హైలైటెడ్ లైన్ యాక్చువల్గా డిస్ప్లే అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఎప్పుడైతే మన కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేస్తామో ఆ పర్టికులర్ ఎలిమెంట్ డిలీట్ అయిపోతుంటుంది. సో ఈ ఫస్ట్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో మీ యొక్క పర్టికులర్ ఆర్ట్ బోర్డ్లో ఉన్న ఎలిమెంట్స్ అంటే అది ప్రాబబ్లీ ఎలిమెంట్స్ అనొచ్చు, లేదంటే ఆబ్జెక్ట్స్ అనొచ్చు. నేను ప్రాబబ్లీ ఫ్యూచర్లో నేను ఆబ్జెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక పాత్ అవ్వచ్చు, లేదంటే ఒక టెక్స్ట్ ఎలిమెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫోటోగ్రాఫ్ అవ్వచ్చు, లేదనుకుంటే ఒక వెక్టర్ షేప్ అవ్వచ్చు, లేదంటే థర్డ్ పార్టీ డౌన్లోడ్ చేసిన ఈపీఎస్ ఫైల్ అవ్వచ్చు, ఎనీథింగ్. వీటన్నిటిని కూడా మనం జనరల్గా ట్రీట్ చేసేది ఆబ్జెక్ట్స్ అని ట్రీట్ చేస్తాం ఇలిస్ట్రేటర్లో. ఫైన్. సో ఈ ఫస్ట్ టూల్ వచ్చి బేసిక్గా సెలెక్షన్ టూల్, షార్ట్ కట్ వి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, మళ్ళీ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను, ఒక రెక్టాంగిల్ క్రియేట్ అయింది. మళ్ళీ ఈ అనదర్ పర్టికులర్ పొజిషన్లో ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేశాను. సో ఈ పర్టికులర్ రైట్ హ్యాండ్లో ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేశాను. కానీ ఎప్పుడైతే మనం ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నామో ఇలిస్ట్రేటర్ దాని యొక్క ప్రీవియస్ అంటే ఎగ్జిస్టెడ్ ఆబ్జెక్ట్ని ఆటోమేటిక్గా డీసెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో మనం డీసెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ లాస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ 3 ఆబ్జెక్ట్స్ మీరు కొంచెం కేర్ఫుల్గా అంటే జాగ్రత్తగా గమనిస్తే ఈ నా మౌస్ పాయింటర్ ఉన్న ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ప్రజెంట్లీ ఆల్రెడీ సెలెక్టెడ్ మోడ్లో ఉంది. ఓకే, సెలెక్టెడ్ మోడ్లో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే మీకు, సో మీరు కీబోర్డ్లో డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది, లేదు మీకు ఇక్కడ ఎనీ కలర్ ప్యానల్ ఓపెన్ చేసి దానిపైన క్లిక్ చేస్తే ఆబ్జెక్ట్ యొక్క కలర్ మారుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజెంట్ ఇది యాక్టివ్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఇన్ కేస్ దీన్ని యాక్టివ్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏ మోడ్లో ఉన్నాను, రెక్టాంగులర్ మోడ్ అంటే డ్రాయింగ్ మోడ్లో ఉన్నాను. సో మనకు ఆటోక్యాడ్లో ఎప్పుడైతే కమాండ్లోంచి బయటికి రావాలంటే ఎస్కేప్ క్లిక్ చేస్తామో, ఇలిస్ట్రేటర్లో ఒక కమాండ్లోంచి బయటికి రావాలి అంటే ఎస్కేప్ అనేది ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఎస్కేప్ క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను ఎస్కేప్ ఆల్రెడీ 1 2 ప్రజెంట్ దీన్ని డీసెలెక్ట్ కావట్లేదు. సో ఎప్పుడైతే మీరు సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ డీసెలెక్ట్ అనే ఆప్షన్ ఉందా, ఒకసారి క్లిక్ చేయండి. ఫైన్. ఇప్పుడు మీరు కలర్ క్లిక్ చేస్తే ఆ యొక్క ఆబ్జెక్ట్ అప్డేట్ కాదు, ఎందుకంటే మీ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు మీ డైనమిక్గా దాని యొక్క కలర్స్ మారుతాయి. సో ఈ 3 ఆబ్జెక్ట్స్లో ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఈ టూల్ని యూజ్ చేసి క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ కలర్ చేంజ్ చేస్తే అది కలర్ చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ మీకు ప్రాబ్లీ మీరు ఇంకా కేర్ఫుల్గా చాలా డీప్గా అనలైజ్ చేయగలిగితే, సో ఈ టూల్ని యూజ్ చేసి సెలెక్ట్ చేయడానికి ఈ రెక్టాంగిల్ టూల్తో డ్రా చేసినప్పుడు ఇది కూడా సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ టూల్తో మీరు సెలెక్ట్ చేసినప్పుడు అది చేంజ్ అవుతుంది, కానీ ఈ డ్రాయింగ్ మోడ్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యింది, కానీ దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయలేము. అంటే దీని యొక్క విడ్త్, హైట్, రొటేట్ ఇలాంటి ప్రాపర్టీస్ మనం చేంజ్ చేయలేము. సో ఈ టూల్తో సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు, ప్లస్ దాని యొక్క కలర్స్ మార్చొచ్చు, ప్లస్ దాని యొక్క విడ్త్, హైట్ అంటే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. చూడండి, నేను దాని యొక్క విడ్త్ చేంజ్ చేస్తున్నాను, ప్లస్ దాని యొక్క హైట్ చేంజ్ చేస్తున్నాను. మరి ఏ టూల్ యూజ్ చేస్తున్నాను? ఈ సెలెక్షన్ టూల్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రొఫెషనల్గా లేదంటే యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయడానికి మాత్రమే ఈ టూల్ యూజ్ చేయాలి. దాన్ని సైజ్ చేంజ్ చేయడానికి ఈ సెలెక్షన్ టూల్ అసలు యూజ్ చేయకూడదు. సో ఎందుకు అంటే ఎడోబుల్ ఏం చెప్తున్నారు అంటే ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనే ఈ పర్టికులర్ టూల్ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో బై డిఫాల్ట్ ఈ టూల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అంటే ఈ వ్యూ మెనూలో ఈ బౌండింగ్ బాక్స్ అనేది ఆన్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా మీ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు ఈ యొక్క ఆప్షన్ ఒక్కసారి క్లిక్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, నెక్స్ట్ టైం మీరు ఈ టూల్ మీద క్లిక్ చేస్తే అది మీరు సైజ్ చేంజ్ చేయలేరు, బట్ సెలెక్ట్ అవుతుంది, కానీ దాని యొక్క విడ్త్, హైట్ చేంజ్ కాదు. ఎందుకంటే ఈ ఆప్షన్ ఆల్రెడీ మీరు యూజ్ చేసి ఉన్నారు. ఎప్పుడైతే మీరు దాన్ని మళ్ళీ షో బౌండింగ్ బాక్స్ క్లిక్ చేస్తారో అప్పుడే దాన్ని మీరు రీసైజ్ చేయగలరు. ఓకేనా? ఫైన్.
సో ఇది ఒక్కసారి మీరు పాయింట్ బెటర్ ఒకసారి నోట్ చేసుకోవడం చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ పర్టికులర్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఫర్ బిగినర్స్ కాబట్టి. సో బిగినర్స్కి ప్రతి కీ పాయింట్ అనేది మీరు ఒక్కసారి నోట్ చేసుకుంటే డెఫినెట్గా ఇది చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఆప్షన్ పేరు ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, హైడ్ బౌండింగ్ బాక్స్. ఇది ఏం చేస్తుందంటే మీకు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తుంది, బట్ యూ కెనాట్ రీసైజ్ ఇట్. సో ఇన్ ఆర్డర్ టు రీసైజ్ ఇట్ వాట్ వీ నీడ్ టు డూ, సో యూ నీడ్ టు గో టు షో బౌండింగ్ బాక్స్. సో ఇప్పుడు మీరు ఒక్కసారి దీన్ని రీసైజ్ చేశారంటే ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంటుంది. సో ఈ ఫస్ట్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారు, ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయొచ్చు ప్లస్ రీసైజ్ చేయొచ్చు. అడిషనల్గా ఇంకేమన్నా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే మూవ్ చేయొచ్చు ఒక పర్టికులర్ పొజిషన్ నుండి ఇంకొక పర్టికులర్ పొజిషన్కి. కానీ మూవ్ చేసేటప్పుడు మీరు ఇన్ కేస్ ఆల్ట్ కానీ పట్టుకొని మూవ్ చేస్తే అది డూప్లికేట్ అవుతుంది. సో ఈ మధ్యలో డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పిక్సెల్స్ అనుకోండి, మరి తిరిగి నేను ఇదే ఆబ్జెక్ట్ని ఇంకొక 10 పిక్సెల్స్ అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ డూప్లికేట్ చేయాలంటే ఇది టఫ్. అప్పుడు మీరు కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే ఇలిస్ట్రేటర్ ఏం చేస్తుంది అంటే అదే గ్యాప్తో మీ ఆబ్జెక్ట్స్ని కంటిన్యూగా డూప్లికేట్ చేస్తుంది. ప్రాబబ్లీ మీరు ఒక యూఐ డిజైనింగ్ లేదంటే ఒక మాకప్ చేస్తున్నారు ఒక వైర్ ఫ్రేమ్ ఫర్ మొబైల్ డిజైన్స్లో అనుకుంటే, ఇవన్నీ ఐకాన్స్ ఈక్వల్ గ్యాప్తో కావాలి అన్నప్పుడు ఇట్స్ రియల్లీ ఎక్సలెంట్ ఆప్షన్. ఓకే ఫైన్. ఇవి కాకుండా ఈ టూల్స్లో మనం తెలుసుకోవాల్సిన కీ పాయింట్స్ చాలా ఉన్నాయి. అవేంటో ఇంకొకసారి చూద్దాం. ఈ టూల్ని యూజ్ చేసి ఈ షిఫ్ట్ కానీ ప్రెస్ చేసి మీరు కానీ రీసైజ్ చేస్తే చూడండి బేస్ పాయింట్ నుండి రీసైజ్ అవుతుంది. ఓకే ఫైన్. ఒక పని చేద్దాం. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను, అక్కడే పేస్ట్ చేస్తున్నాను, పేస్ట్ ఇన్ ఫ్రంట్. కలర్ కొంచెం మారుద్దాం, రెడ్. ఇప్పుడు నేను షిఫ్ట్ పట్టుకొని రీసైజ్ చేస్తున్నాను. డిఫరెన్స్ చూడండి ఎలా వస్తుందో, ఇలా వచ్చింది. ఓకే సో సేమ్ నేను ఇక్కడ దీన్ని మళ్ళీ కంట్రోల్ సి కాపీ, పేస్ట్ ఇన్ ఫ్రంట్ అంటే కంట్రోల్ ఎఫ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ ఎఫ్ అంటే పేస్ట్ ఇన్ ఫ్రంట్. దీని కలర్ నేను మళ్ళీ వైట్ ఇస్తున్నాను. ఓకే ఇప్పుడు కూడా నేను సేమ్ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేస్తున్నాను. చూడండి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫిక్స్ ఉంది, ఇక్కడ చేంజ్ అయింది. ఓకే సేమ్ నా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఈసారి నేను షిఫ్ట్ యూజ్ చేయకుండా ఆల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో టాప్ సైడ్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో బాటమ్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇంకొక ఆప్షను. సో ఇప్పటి వరకు మనం షిఫ్ట్ని యూజ్ చేసాము ప్లస్ ఆల్ట్ని యూజ్ చేసాము, కానీ ఆల్ట్ షిఫ్ట్ కంబైన్డ్గా యూజ్ చేస్తే ఏమవుతుందో చూడండి. దీన్ని కన్స్ట్రైన్ అంటారు. విడ్త్ హైట్ ఈక్వల్గా తగ్గుతుంది. చూడండి రైట్. సో ఇక్కడ మీకు సెలెక్షన్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్, కానీ ఈ సెలెక్షన్లో ఉన్న ఈ మేజర్ టిప్స్ టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ టెక్నిక్స్లో 3 షార్ట్ కట్స్ వెరీ పవర్ఫుల్. ఒకటేమో ఆల్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ ఆల్ట్ అండ్ షిఫ్ట్. అండ్ వన్ మోర్ షార్ట్ కట్ మనకి ఇలిస్ట్రేటర్లో రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటంటే, అకార్డింగ్ టు మై నాలెడ్జ్, ఒకసారి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తిరిగి డూప్లికేట్ కావాలి అంటే మీరు ఆల్ట్ పట్టుకొని మూవ్ చేసేటప్పుడు ఎలాగైనా మూవ్ అవుతుంది అది. చూడండి ఈ డయాగోనల్ మీరు ఎలాగైనా మూవ్ అవుతుంది, కానీ ఈక్వల్ అంటే హారిజెంటల్గా మాత్రమే మూవ్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లేస్ చేశాను. అదే మీరు షిఫ్ట్ కానీ ఎప్పుడైతే యూజ్ చేస్తారో చూడండి హారిజెంటల్గా ఈక్వల్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు నేను కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ యూజ్ చేశాను. ఇప్పుడు కంట్రోల్ డీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డూప్లికేట్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేశాను, మళ్ళీ నేను ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ యూజ్ చేసి కంట్రోల్ డీ ప్రెస్ చేయడం వల్ల మీకు సేమ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ప్లస్ సేమ్ నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ గ్యాప్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. ఓకే సో ఈ పర్టికులర్ టూల్లో ముఖ్యంగా ఆల్ట్, షిఫ్ట్, ఆల్ట్ అండ్ షిఫ్ట్, కంట్రోల్ డీ అవి కీ పాయింట్స్. ఓకే సో ఇక్కడ చూడండి ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ అనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ప్లస్ ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి. ఓకే ఇవి యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్ట్, షిఫ్ట్, ఆల్ట్ ప్లస్ షిఫ్ట్. ఈ పర్టికులర్ కీబోర్డ్ షార్ట్ కట్స్తో మనం రియల్గా అంటే రియల్ లైఫ్లో చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ ఇవి బిగినింగ్ లెసన్ కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ఈ సెలెక్షన్ టూల్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. సో ఈ సెకండ్ టూల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు డ్రా చేశాను. అంటే టాప్ లెఫ్ట్ క్యాన్వాస్ అంటే ఈ ఆర్ట్ బోర్డ్లో లెఫ్ట్ నుండి రైట్ వరకు డ్రా చేశాను. సో కలర్ వచ్చి బ్లూ తీసుకున్నాను. ఓకే ఇది సెలెక్ట్ చేశాను. మరి డీసెలెక్ట్ చేయడం ఎలా, సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్, మళ్ళీ తిరిగి సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి రీసెలెక్ట్ అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు ఫోటోషాప్లో ఇచ్చినట్టు. సో ఈ టూల్తో సెలెక్ట్ ప్లస్ స్కేలింగ్ రెండు చేయొచ్చు.
కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్ సెలక్షన్ టూల్, ఇంకోటేమో గ్రూప్ సెలక్షన్ టూల్. ఎప్పుడైతే ఈ టూల్కి బాటమ్ సైడ్ చిన్న ట్రయాంగులర్ ఉంటుందో దానిపైన క్లిక్ చేసి హోల్డ్ చేసినప్పుడు ఇలిస్ట్రేటర్ దాంట్లో ఆ ఫ్యామిలీలో ఉన్న టోటల్ మెంబర్స్ అందరినీ డిస్ప్లే చేస్తుంది. ప్లస్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది రైట్ సైడ్లో, దీన్ని టియర్ ఆఫ్ అంటారు. ఈ పర్టికులర్ పర్సన్ ఏం చేస్తాడు అంటే ఎప్పుడైతే దానిపైన మనం క్లిక్ చేస్తామో ఈ యొక్క మెంబర్స్ ఆ ఫ్యామిలీలోంచి డైవర్స్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. యూ కెన్ కీప్ ఇట్ ఎనీవేర్. వండర్ఫుల్. సో ఈ పర్టికులర్ ఫస్ట్ టూల్ డైరెక్ట్ సెలక్షన్ టూల్ని యూజ్ చేసి ఇక్కడ చూడండి నేను ఇలా డ్రాగ్ చేశాను. అంటే ఆ పర్టికులర్ క్రాస్ సెలెక్షన్లో ఉన్న పాయింట్, దీన్ని యాంకర్ అంటారు, దీన్ని మనం మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే ఫైన్. అలాగే ఈ యొక్క పాయింట్ కావాలంటే ఈవెన్ మీరు యారోస్ కూడా యూజ్ చేయొచ్చు. షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేస్తే ఎవ్రీ టైం మీకు 10 పిక్సెల్స్ మూవ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది. అదే మీరు వితౌట్ షిఫ్ట్ ఓన్లీ 1 పిక్సెల్ చూడండి, 1 2 మీకు ఈ కీబోర్డ్లో ఈ పాయింట్ని మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే చూడండి, మీరు నేను ఆల్ట్ యూజ్ చేస్తున్నాను 1 2. అదే 10 పిక్సెల్స్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని యూజ్ చేయాలి. ఓకే ఫైన్. ఇది బేసిక్గా ఉన్న డిఫరెన్స్. ఈ ఫస్ట్దేమో మీకు కీ పాయింట్స్ అంటే యాంకర్స్ పాయింట్ సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ సెకండ్ ఎందుకు యూజ్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళా 1 2 3 ఇవన్నీ బ్లూ కలర్ ఐకాన్స్. నా మొబైల్ థీమ్లో ఈ బ్లూ కలర్ ఐకాన్స్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే గ్రీన్ కలర్ ఐకాన్ సెలెక్ట్ చేస్తున్నాను. 1 2 3. ఈ పర్టికులర్ ఏరియాలో నేను మళ్ళా ప్రాబబ్లీ ఒక మెరూన్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఈ సెలెక్షన్ టూల్, నా ఫస్ట్ సెలెక్షన్ టూల్తో ఈ ముగ్గురిని కలిపి ఒక రూమ్లో పెడుతున్నాను. యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు సపరేట్గా ఉన్నారు ఇప్పుడు. ఓకే సో వీళ్ళు ముగ్గురిని ఒకే హాస్టల్ రూమ్లో మనం ప్లాన్ చేయాలన్నప్పుడు సో ఆబ్జెక్ట్లో గ్రూప్ అనాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళల్లో ఏ ఒక్క పర్సన్ మనం టచ్ చేసి మూవ్ చేసినా ముగ్గురు యూనిట్ అయిపోయి ఉంటారు, ముగ్గురు వస్తారనమాట. ఓకే ఫైన్. ఈ పర్టికులర్ 3 పీపుల్ని మళ్ళీ నేను గ్రూప్ అంటే చూడండి, ఒక పర్సన్ మూవ్ చేస్తే ముగ్గురు ఈక్వల్గా మూవ్ అవుతున్నారు. మళ్ళీ ఈ పర్టికులర్ ఈ 3 మెంబర్స్ నేను మళ్ళీ గ్రూప్ అంటున్నాను. సో ఆబ్వియస్లీ వీళ్ళు ముగ్గురు మూవ్ అవుతారు. ఈ గ్రూప్లో ఒక పర్సన్ నేను మూవ్ చేయాలి, ముగ్గురు మూవ్ కాకూడదు అనుకున్నప్పుడు మాత్రం మనం అన్గ్రూప్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో షిఫ్ట్ కంట్రోల్ G. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ సెలెక్ట్ చేసి మూవ్ చేస్తారో ఆ పర్సన్ ఇండిపెండెంట్గా మూవ్ అవుతాడు. మరి నేను ఇక్కడ ఈ పని చేయాలంటే ఏం చేయాలి? సో ఈ ముగ్గురును కూడా నేను డివైడ్ చేయాలి. ఓకే అన్గ్రూప్ అనే కమాండ్ ద్వారా. చూడండి అన్గ్రూప్ అయిపోయింది. మీరు ఒక్కసారి మూవ్ చేయండి, మళ్ళీ సపరేట్ అయిపోయారు. అంటే మళ్ళీ వీళ్ళని కంబైన్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేసి మళ్ళీ గ్రూప్ అనాలి. ఓకే సో దిస్ ఈజ్ యాక్చువల్ ప్రాసెస్. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, అంటే సేమ్ స్టెప్ నేను రిపీట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్లో గ్రూప్ అనే కమాండ్ ఈ ముగ్గురిని కంబైన్ చేస్తుంది. కానీ ఈ కంబైన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పర్సన్ మూవ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఆబ్జెక్ట్లో అన్గ్రూప్ అనాలి. సో ఈ పర్టికులర్ టూల్ ఏం చేస్తుంది అంటే గ్రూప్ సెలెక్షన్. ఈ గ్రూప్ అయిన మెంబర్లో అన్గ్రూప్ చేయకుండా ఒక పర్సన్ మనం బయటికి తీసుకెళ్ళచ్చు. ఓకే కానీ ఈ ఫస్ట్ టూల్ యూజ్ చేసినప్పుడు మాత్రం ముగ్గురు మూవ్ అవుతారు. అంటే అన్గ్రూప్ చేయకుండా ఒక గ్రూప్లో ఉన్న ఒక పర్టికులర్ పర్సన్, ఒక పర్టికులర్ కాంపోనెంట్, ఒక పర్టికులర్ ఎలిమెంట్ మనం మూవ్ చేయాలి అంటే ఈ గ్రూప్ సెలెక్షన్ టూల్ వాడాలి. ఓకేనా ఫైన్. సో గ్రూప్ సెలెక్షన్కి నార్మల్ సెలెక్షన్కి డిఫరెన్స్ అది. ఈ నార్మల్ సెలెక్షన్ మళ్ళీ ఇప్పుడు నేను యూజ్ చేశాను అనుకోండి, గ్రూప్ మొత్తం మూవ్ అవుతుంది. సో గ్రూప్లో ఒక పర్సన్ మూవ్ చేయాలి అంటే ఈ గ్రూప్ సెలెక్షన్ టూల్తోనే మాత్రమే మనం మూవ్ చేయాలి. ఇంతేనా? వీటి వల్ల ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయంటే దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్. ఇంకొకసారి చూద్దాం మనం. సో నేను ఒక సింపుల్ ఫోటోగ్రాఫ్ తీసుకుంటాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనే కమాండ్ మీకు చెప్పలేదు, బట్ స్టిల్ డోంట్ వరీ అబౌట్ దట్. సో ఇక్కడ టేక్ ఎనీ సే ఈ సింపుల్ ఈ ఫోటోగ్రాఫ్ని తీసుకుంటున్నాను. ఈ ఏరియాలో ఇక్కడ డ్రాగ్ చేశాను. ఓకే ఫైన్. ఈ పర్టికులర్ సర్కిల్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేశాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసేసి Ctrl+7 అంటే ఏంటంటే బేసిక్ దాని అర్థం ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. రైట్ క్లిక్లో మాస్క్ అంటే ఈ యొక్క సర్కిల్ లోపల ఈ పిక్చర్ యాడ్ అయిపోతుంటుంది. మరి ఈ ఫస్ట్ టూల్ ఏది యూజ్ చేస్తున్నాను చూడండి. సెలెక్షన్ టూల్తో నేను మూవ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఆ బేబీ మూవ్ అవుతుంది. ఆ బేబీ ఎక్కడుంది? ఆ రూమ్ సర్క్యులర్ షేప్లో ఉంది. అంటే ఆ సర్కిల్ కూడా మూవ్ అవుతుంది. మరి ఈ టూల్ యూజ్ చేయండి ఈ గ్రూప్ సెలెక్షన్తో. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఓన్లీ బేబీ మూవ్ అవుతుంది, సర్కిల్ అక్కడే ఉంది. ఓకే మళ్ళీ నేను కంట్రోల్ క్లిక్ చేసి మళ్ళీ మూవ్ చేశాను అనుకోండి, సేమ్ అలాగే ఉంది. ఓకే సో
మళ్ళీ ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు సర్కిల్ మూవ్ చేయొచ్చు మనం, ఏదో ప్రాబబ్లీ యారోస్ యూజ్ చేయొచ్చు, ఎనీథింగ్. ఓకే, అంటే ఎస్పెషల్లీ మీరు మాస్కింగ్ యూజ్ చేసినప్పుడు కూడా ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంటుంది. ఓకే, కానీ ఇది బేసిక్ ఇంట్రడక్షన్ కాబట్టి మనం ఇంతవరకే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇన్ ఫ్యూచర్ లెసన్స్లో వీటిని యూజ్ చేసి మనం 3 ఫోల్డ్ బ్రోచర్, 4 ఫోల్డ్ బ్రోచర్స్, క్యాటలాగ్, వెబ్ పేజ్ డిజైన్స్, లైక్ మనకి యూఐ థీమ్స్, వీటిని వర్క్ చేసేటప్పుడు ఈ టూల్స్ అనేటివి చాలా కీ రోల్ ప్లే చేసే టూల్స్. ఓకే, సో ఇది చాలా బేసిక్ ఇంట్రడక్షన్. సో ఈ నాలెడ్జ్ అనేది మీకు మ్యాండేటరీగా ఉండాలి, ఎందుకంటే ఈ నెక్స్ట్ అడ్వాన్స్డ్ టూల్స్కి వెళ్ళేటప్పుడు ఈ బేసిక్ సెలక్షన్ టూల్స్ గురించి తెలియాలి. ఓకే, ఫైన్. సో మనకు సెలక్షన్ టూల్స్ గురించి మరొకసారి, ఈ ఫస్ట్ సెలక్షన్ టూల్ ఏం చేస్తుందంటే సెలక్షన్ చేస్తుంది, ప్లస్ దాని యొక్క రీసైజ్కి ఉపయోగపడుతుంది, ప్లస్ రొటేషన్కి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి రొటేట్ కూడా అయింది, కానీ గ్రూప్ చేసినప్పుడు మాత్రం ఎంటైర్ గ్రూప్ మూవ్ అవుతుంది. ఈ సెకండ్ టూల్ ఏం చేస్తుందంటే గ్రూప్లో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్ అన్గ్రూప్ చేయకుండా, ఓకే, ప్లస్ మాస్క్ ఇచ్చినప్పుడు కూడా ఆ మాస్క్ లోపల ఉన్న ఎలిమెంట్, లేదు సర్కిల్ కావాలన్నప్పుడు ఇక్కడ మీరు సర్కిల్ సెలెక్ట్ చేసి సర్కిల్ని కూడా మూవ్ చేయొచ్చు. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది, ఇవి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. క్లిప్పింగ్ మాస్క్ అంటే ఎనీథింగ్. సో ఈ పర్టికులర్ టూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే, నేను ఇక్కడ ఒక పాయింట్ సెలెక్ట్ చేశాను, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒక పాయింట్, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఒక పాయింట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏవైతే మీకు రెక్టాంగులర్ ఎంటీగా ఉన్నాయో, అంటే హాలో షేప్లో, ఇక్కడ చూడండి ఈ రెక్టాంగిల్ మీకు కంప్లీట్గా ఫిల్ అయిపోయింది, లోపల ఎంటీ స్పేస్ లేదు. ఈ పాయింట్ కూడా ఎంటీ స్పేస్ లేదు, ఈ పాయింట్లో కూడా ఎంటీ స్పేస్ లేదు. అంటే ఈ 3 యాంకర్స్ ప్రజెంట్ సెలెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైతే మీరు యారోస్తో అప్ యారో, డౌన్ యారో క్లిక్ చేస్తే ఆ 3 యాంకర్స్ మాత్రమే మూవ్ అవుతాయి. ఓకేనా, ఫైన్. మరి మిగతా యాంకర్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఈ యాంకర్ కావాలి, ప్లస్ ఈ యాంకర్ కావాలి. ఓకే, సో 1 2 3 4 5. ఇప్పుడు మీరు యారో క్లిక్ చేస్తే ఆ 5 యాంకర్స్ మాత్రమే మీ వర్క్ ఏరియాలో మూవ్ అవుతాయి, మిగతా అన్నీ కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకే, సో మల్టిపుల్ యాంకర్స్ సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు మ్యాండేటరీగా మనం షిఫ్ట్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. ఓకే, ఫైన్. సో ఇది చాలా స్మాల్ ఇంట్రడక్షన్. సో ప్రాబబ్లీ ఈ నాలెడ్జ్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్, ఎస్పెషల్లీ మీకు సెలెక్షన్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు. సో నెక్స్ట్ లెసన్లో మనం ఇదే సెలెక్షన్స్ పైన కొన్ని సింపుల్ అసైన్మెంట్స్, ప్రాబబ్లీ ఒక లీఫ్లెట్ అవ్వచ్చు, ఒక బిజినెస్ కార్డ్ అవ్వచ్చు, ఇవి మనం ట్రై చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. హ్యావ్ ఎ నైస్ డే.